హనుమాన్ జయంతి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గారి ఇంట్లో చోటు చేసుకున్న ఒక అరుదైన ఆధ్యాత్మిక సంఘటన ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సాధారణంగా మనం ఇలాంటి దివ్య దృశ్యాలను ప్రాచీన దేవాలయాల్లో మాత్రమే చూస్తుంటాం. ముఖ్యంగా కోణార్క్ సూర్య దేవాలయం, అరసవల్లి వంటి క్షేత్రాల్లో సూర్యకిరణాలు దేవుడిని తాకే అద్భుతాన్ని ఎన్నోసార్లు వీక్షించాం. ఇటీవల అయోధ్యలో శ్రీరాముడి విగ్రహానికి సూర్య తిలకం దిద్దిన అపూర్వ క్షణం కూడా ఎంతో మంది భక్తులను ఆకట్టుకుంది. అయితే అచ్చం అలాంటి దివ్య అనుభూతి ఒక భక్తుడి ఇంట్లోనే ప్రత్యక్షమవడం నిజంగా విశేషం. మెగాస్టార్ చిరంజీవి గారు హనుమాన్ జయంతి సందర్భంగా తన సోషల్ మీడియా ద్వారా ఒక భావోద్వేగభరితమైన వీడియోను పంచుకున్నారు. ఆ వీడియోలో ఆయన ఇంటి పూజా మందిరంలో చోటు చేసుకునే ఒక అద్భుతాన్ని చూపించారు. ప్రతి సంవత్సరం డిసెంబర్, జనవరి నెలల్లో ఒక ప్రత్యేకమైన ప్రకృతి వైభవం తన ఇంట్లో కనిపిస్తుందని ఆయన వెల్లడించారు. సూర్యకిరణాలు 7 రంగులుగా విభజించుకుని పైనుంచి కిందకు నెమ్మదిగా ప్రసరిస్తూ తన ఇంటి పూజామందిరంలో ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహాన్ని తాకే ఆ దృశ్యం నిజంగా వర్ణనాతీతమని చిరంజీవి గారు తెలిపారు. ఆ క్షణాన్ని చూస్తున్నప్పుడు కలిగే ఆధ్యాత్మిక ఆనందాన్ని మాటల్లో చెప్పలేనంతగా ఉంటుందని ఆయన భావోద్వేగంగా పేర్కొన్నారు. చిరంజీవి గారు చిన్ననాటి నుంచే ఆంజనేయ స్వామికి పరమ భక్తుడు అన్న విషయం తెలిసిందే. ఆయన తన ఇంటికి అంజనాద్రి అనే పవిత్రమైన పేరు పెట్టుకోవడం కూడా ఆయన భక్తికి నిదర్శనం. తన జీవితంలో జరిగే ప్రతి మంచి విషయానికి ఆ స్వామి ఆశీస్సులే కారణమని ఆయన ఎప్పుడూ నమ్ముతుంటారు. ఈ సందర్భంలో ఆయన చెప్పిన మాటలు మరింత హృదయానికి హత్తుకునేలా ఉన్నాయి. మా ఇంట్లో ఉన్న ఆంజనేయ స్వామిని సూర్యభగవానుడు స్వయంగా తన కిరణాలతో స్పృశించడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను అని ఆయన అన్నారు. ఈ మాటల్లో ఆయనకు ఉన్న భక్తి, ఆధ్యాత్మికత ఎంత గాఢంగా ఉందో స్పష్టమవుతోంది.